లింగోద్భవ కథ. అనంత శివుని మహిమ. అనాదిగా సృష్టి కొనసాగుతూనే ఉంది. సృష్టి, స్థితి, లయం అనే 3 శక్తులు విశ్వాన్ని నడిపిస్తున్నాయి. సృష్టికర్తగా ఉన్నవాడు పరమపిత బ్రహ్మదేవుడు. స్థితి బాధ్యతను చేపట్టినవాడు శ్రీ మహావిష్ణువు. ఒకసారి వీరిద్దరి మధ్య గొప్ప వాదన ప్రారంభమైంది. నేనే గొప్పవాడిని. బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు, ఈ జగత్తును సృష్టించింది నేనే, కాబట్టి నేనే ప్రథముడను, నేనే శ్రేష్ఠుడను. శ్రీ మహావిష్ణువు ప్రశాంతంగా ఉన్నాడు, కానీ ధైర్యంగా సమాధానం ఇచ్చాడు. సృష్టి మాత్రమే కాదు, దాన్ని కాపాడడం కూడా అవసరం, కాబట్టి నేనే శ్రేష్ఠుడను. వాదన వేడెక్కింది. దేవలోకంలో ఉద్రిక్తత పెరిగింది. ఎవరు నిజంగా పరమశక్తిపరులు, ఎవరు ఆది, ఎవరు అంతం? ఈ విధంగా వారి మధ్య వాదన జరుగుతుండగా చమక్కులాగా ఒక అపారమైన అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. ఆ జ్యోతి ఎంత ఎత్తుగా, ఎంత లోతుగా విస్తరించి ఉంది. దానికి ఆది లేదు, అంతము లేదు. ఇది సాధారణ అగ్ని కాదు, ఇది అనంత తేజస్సు. అది పరమసత్యం. అది జ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమైన మహాశక్తి. శ్రీ మహావిష్ణువు ఆ అగ్నిస్తంభం చివరను కనుగొనాలని నిర్ణయించాడు. అతడు వరాహ రూపం ధరించి ఆ జ్యోతిస్తంభం యొక్క అడుగును వెతుకుతూ పాతాళంలోకి దిగిపోయాడు. ఎంత వెతికినా, ఎంత లోతుకు వెళ్ళినా ఆ స్తంభానికి చివర కనపడలేదు. బ్రహ్మదేవుడు హంసరూపం ధరించి ఆ జ్యోతిస్తంభం శిఖరాన్ని వెతుకుతూ ఆకాశ మార్గంలో ఎగిరిపోయాడు. ఎంత ఎగిరినా, ఎంత ఎత్తుకు వెళ్ళినా ఆ తేజస్సుకు ఆది కనిపించలేదు. చివరకు విష్ణుమూర్తి తన పరాజయాన్ని అంగీకరించాడు. ఈ జ్యోతి అనంతం, దానికి ఆది లేదు, అంతం లేదు అని నమస్కరించాడు. అయితే బ్రహ్మదేవుడు అహంకారంతో తాను శిఖరాన్ని చూశానని అబద్ధం చెప్పాడు. అప్పుడు ఆ అగ్ని జ్యోతి మధ్య నుండి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. అతని తేజస్సు అపారము. అతను ఇలా అన్నాడు, నేనే ఆది, నేనే అంతం, నేనే అనంతుడను. మీ ఇద్దరు నా శక్తి స్వరూపాలు. బ్రహ్మదేవుని అహంకారాన్ని గమనించిన శివుడు అతనికి శిక్ష విధించాడు. భూమిపై బ్రహ్మదేవుడికి పెద్దగా ఆలయాలు ఉండకూడదని వర్తమానం ఇచ్చాడు. శ్రీ మహావిష్ణువు వినయాన్ని గమనించి అతనిని ఆశీర్వదించాడు. శివుడు అనాది అంటే ఆది లేనివాడు. శివుడు అనంతుడు అంటే అంతం లేనివాడు. శివుడు అరూపుడు అంటే రూపరహిత పరబ్రహ్మ. ఈ కథ మనకు చెప్పేదేమిటి అంటే, అహంకారం మనలను సత్యం నుండి దూరం చేస్తుంది. వినయం మనలను దైవానికి దగ్గర చేస్తుంది. పరమసత్యం అనంతమైనది, మన బుద్ధికి అందనిది. లింగోద్భవం అంటే లింగ రూపంలో అనంత తేజస్సుగా ఉన్న శివుని అవతరణ. మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి సమయంలో లింగోద్భవ దర్శనం చేస్తారు. ఆ సమయంలో శివుడు అనంత జ్యోతి స్వరూపంగా భక్తులకు కృప చూపుతాడని నమ్మకం.